ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. హేరంబస్కందపూర్వజాయై నమః. శ్రీమన్మహాదేవాయ నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గురువే నమ. శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ శివమహాపురాణంలో శివపురాణ పరిచయంలో అనే భాగంలో మనం ఉన్నాం. ఈ శివపురాణ పరిచయం అంటే శివపురాణం గురించి మనకి ఇలా ఉంటుంది. శివపురాణం అది ఎంత గొప్పదో దాని గురించి తెలియచేస్తున్నారు. వెళ్ళిన తర్వాత ఇంకా గొప్పగా ఉంటుంది. ముందు దాని గురించి తెలుసుకోవడం అలా తెలియచేస్తున్నారు. ఈ తెలియచేస్తూ ఉన్నది సూత మహాముని. తెలియచేయబడుతున్నటువంటి వారు సత్రయాగం జరుపుతున్నటువంటి జితేంద్రియులైన సత్య మార్గ సంపన్నులైనటువంటి మునీశ్వరులు. విప్రేభ్యో వ్యాసముఖ్యేభ్యో దత్వా యత్ ఫలమశ్నుతే తత్ఫలం సంభవేత్ తస్య సత్యం సత్యం న సంశయ. ఓ మునీశ్వరులారా, ఒక సత్యము అయినటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. ఏమిటంటే, ఈ మహాపురాణాన్ని చదివిన వాడు కానీ విన్నటువంటి వాళ్ళకి కానీ ఎలాంటి లాభం వస్తుందంటే, వ్యాసుడు మొదలైనటువంటి బ్రాహ్మణులకు కురుక్షేత్ర తీర్థంలో పలుసార్లు మునిగి తనంత బరువైనటువంటి బంగారాన్ని ఇస్తే ఎంత ఫలమో అంత ఫలాన్ని పొందుతాడు. ఎలా పునఃపునః మరల ఇచ్చినట్టుగా అని ఆ ఫలం అతనికి లభిస్తుందని చెప్పారు. ఇది ముమ్మాటికి సత్యమయ్యా. కాబట్టి మీ శివపురాణాన్ని వినాలి, శివపురాణాన్ని చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. పరమాత్ముడు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆ గొప్పతనం మనకి ఎంత అవసరమో మనం ఏమిటో తెలుసుకుంటే మనం ఆయనగానే మిగిలిపోతాం. కాబట్టి అటువంటి స్థితిలో ఈ మహాప్రాణం ఉందని చెప్పారు. 31వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. 32వ శ్లోకంలో సూత మహాముని ఆయన ప్రయాగ తీర్థంలో ఉన్నటువంటి సత్రయాగం చేస్తున్న జితేంద్రులైన సత్యకాములైనటువంటి ఆ మహర్షులతో అంటున్నారు, ఏతచ్చివ పురాణం హి గాయతే యో హ్యహర్నిషాం అజ్ఞాం తస్యా ప్రతీఖేరన్ దేవ ఇంద్రపురోగమాః. ఈ శివపురాణాన్ని ఓ మునీశ్వరులారా, రాత్రింబవళ్ళు గానము చేయువాని ఆజ్ఞ కొరకు ఇంద్రాది దేవతలు వేచియుందురు. ఎవరైతే రాత్రి పగలు శివుడి యొక్క ఈ యొక్క పురాణాన్ని తెలుసుకుంటారో, చదువుతూ ఉంటారో, అంటే ఇంకా అస్తమానం పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండాలని కాదు, దాన్ని మననం చేసుకుంటూ ఉంటారో, మరణం చేసుకొని దాని యందు నిమగ్నమవుతారో, అందులో చెప్పినటువంటి విషయంలో ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటారో, వాళ్ళ ఆజ్ఞ కోసం దేవరాజు అయినటువంటి దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా ఏం చెప్తాడా ఈ చదువుతున్నటువంటి మహానుభావుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడట. ఏత శివపురాణం హి గాయతేయో అహర్నిషాం అజ్ఞాం తస్య ప్రతీక్షేరన్ దేవా ఇంద్ర పురోగమాః అని. ఏత శివపురాణం యః పఠన్ శృణ్వన్ హి నిత్యసః యద్యత్ కరోతి సత్కర్మ తత్కోటి గుణితం భవేత్. ఈ యొక్క శివపురాణము నిత్యము పఠించే వినే వ్యక్తి ఏ పుణ్యకార్యము చేసినను దాని ఫలము 1,000,000 రెట్లు అగును. ఆ విధంగా శివపురాణం ఎవరైతే చదువుతూ ఉంటారో, ఎవరైతే వింటూ ఉంటారో, అటువంటి వాళ్ళు చేసేటువంటి సత్కార్యములన్నీ కూడా అనేక రెట్లు సత్ఫలితములను ఇస్తూ ఉంటాయి. సమాహితః పఠేజ్జస్తు తత్ శ్రీ రుద్ర సంహితాం స బ్రహ్మజ్ఞౌ పూతాత్మ త్రిభిరేవ దినైర్భవేత్. అందలి రుద్ర సంహితను మనస్సు లగ్నం చేసి పఠించే వ్యక్తి బ్రహ్మహత్యను చేసిన వాడైనను 3 రోజులలోనే పవిత్రమైన అంతఃకరణము కలవాడగను. ఒకవేళ ఈ శివపురాణంలో
రుద్ర సంహిత అనేటువంటి దానిని పఠించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రహ్మహత్య చేసినటువంటి వాడు అయినప్పటికీ ఆ యొక్క బ్రహ్మహత్య పాపము నుంచి విడిపోతాడు. 3 రోజుల్లో ఆ పాపం వాడిని అంటకుండా ఉంటుంది. అంత మహత్వ కలిగినటువంటిది. తాం రుద్ర సంహితాం యస్తు భైరవ ప్రతిమాంతికే పఠేత్ ప్రత్యహం మౌని సకామాన్ ఖిలాన్ లభితే సకామానఖిలాన్ లభతే. ఎవరైతే ఆ రుద్ర సంహితను ప్రతిదినము మౌని 3 పర్యాయములు శివునికి ఒక రూపమైనటువంటి భైరవమూర్తి వద్ద పఠించునో వానికి కామములన్నీ లభించును. కామనలంటే కోరికలు. అది భైరవ స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గర కూర్చుని ఎవరైతే మౌనంగా ఈ రుద్ర సంహితను చదువుతారో వారికి కోరికలన్నీ కూడా తీరుతాయి. తాం రుద్ర సంహితాం యస్తు సపఠేద్వటబిలయో ప్రతిక్షణాం ప్రకుర్వాణో బ్రహ్మహత్యా నివర్తతే. ఇంకా చూడండి మునీశ్వరులారా, ఎవరైతే మర్రి చెట్టును మారేడు చెట్టును ప్రదక్షిణం చేస్తూ ఆ రుద్ర సంహితను పఠిస్తారో అట్టి వారికి బ్రహ్మహత్యా దోషము తొలగిపోవును. అది మర్రి చెట్టు చుట్టూ కానీ మారేడు చుట్టూ కానీ తిరుగుతూ రుద్ర సంహితను ఎవరైతే పఠిస్తారో వారి యొక్క ఒకవేళ బ్రహ్మహత్యా దోషం ఏమైనా ఉంటే అది పూర్తిగా తొలగిపోతుంది. కైలాస సంహిత తత్ర తతోపి పరమా స్మృత. కైలాస సంహిత తత్ర తతోపి పరమా స్మృత బ్రహ్మస్వరూపిణి సాక్షాత్ ప్రణవార్థ ప్రకాశిక. ఈ శివపురాణంలో కైలాస సంహిత ఇంకా పవిత్రమైనది. ఓ మునులారా, కైలాస సంహిత ఈ శివపురాణంలో ఉంది, అది ఇంకా పవిత్రమైనది. సాక్షాత్తుగా వేదము ఆ సంహితగా రూపదాల్చింది. ఈ యొక్క కైలాస సంహిత అంటే ఏమిటంటే వేదమే. వేదము యొక్క స్వరూపమే కైలాస సంహిత. దానిలో ఓంకారం యొక్క అర్థము నిరూపించబడింది. అందులో ఏముందండి? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటి దాని యొక్క పరమార్థం అంతా కూడా అందులో వివరించబడి ఉంది. శివపురాణంలో ఎన్నో గొప్పవైనటువంటి విషయాలు మనకి విపులంగా తెలియచేయబడతాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కైలాస సంహితలో ఓంకారం యొక్క స్వరూపాన్ని వర్ణించారండి. కైలాస సంహితాయాస్తు మాహాత్మ్యం వేత్తి శంకర కృష్ణం తదర్థం వ్యాసశ్చ తదర్థం వేద్మ్యహం ద్విజాః. ఇక్కడ ఓ మునులారా, కైలాస సంహిత యొక్క పూర్ణ మహాత్మ్యమును శంకరుడు ఎరుంగును. ఈ కైలాసంలో మహాత్మ్యం గురించి ఎవరికైనా తెలుసునా అంటే ఇది శంకర భగవానుడికి పూర్తిగా తెలుసును. దానిలో సగము వ్యాస మహర్షికి తెలుసును. సగం ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా తర్వాత పూర్ణంగా తెలిసినవాడు పరమశివుడు. ఇంకా చెప్పుకోవాలంటే అందులో సగం తెలిసిన ఆయన ఉన్నాడు, అంతకుమించి తెలియదు ఇంకెవరికి. ఆ సగం తెలిసిన ఆయన పేరు, ఆయన మహానుభావుడైనటువంటి మా గురువు గారైన వ్యాస మహర్షి. ఓ బ్రాహ్మణులారా, వ్యాసునికి తెలిసిన దానిలో సగము నాకు తెలియను. కాబట్టి ఈయనకి పావు వంతు తెలియను అన్నమాట. ఎవరికి? ఈ యొక్క రోమహర్షణుడు అనేటువంటి సూత మహామునికి అని చెప్తూ తత్ కించిత్ ప్రవక్ష్యామి కృష్ణం వక్తునక శక్యతే. తత్ర కించిత్ ప్రవక్ష్యామి కృష్ణం వక్తుం న శక్యతే. యద్జ్ఞాత్వా ఇది తెలుసుకుని తత్క్షణాం లోకశ్చిత్త శుద్ధిమవాప్నుయాత్. కాబట్టి ఓ మునులారా, నేను దానిలో కొంత చెప్పెదను, పూర్తిగా చెప్పుడు సంభవం కాదు. ఆ సంహితను ఎరింగిన మరుక్షణంలో మానవుడు చిత్తశుద్ధిని పొందును. కాబట్టి నాకు తెలుసును కదా పావు, అందులో నేను కొంత చెప్తాను, అంతకంటే చెప్పడానికి ఇంకా సాధ్యం కాదు. అది తెలుసుకుంటూ ఉండగానే మనస్సు చిత్తము శుద్ధిపడిపోతుంది. చిత్తమే శుద్ధిపడిపోతుందంటే ఇంకేం కావాలి? చిత్తంలోనే ఉంటాయండి సంచిత ఆగామి కర్మల యొక్క సంచితము సంపాదించి పెట్టుకున్నటువంటివి. ఈ కర్మల యొక్క ఫలితములన్నీ కూడా వాటిలో ఉండి ఒక్కొక్కటి నేను అనుభవింపచేస్తాయి, అవన్నీ కూడా పోతాయి. కాబట్టి తత్ర కించిత్ ప్రవక్ష్యామి, అందులో కొంచెం చెప్తాను నేను ఆ యొక్క కైలాస సంహితలోంచి. కృష్ణం వక్తుం న శక్యతే, ఇంకా పూర్తిగా నేను చెప్పలేను. యజ్ఞాత్వా తత్క్షణాం లోకశ్చిత్తశుద్ధిమవాప్నుయాత్, అలా కొంచెం తెలుసుకోగానే చిత్తం యొక్క శుద్ధి కలుగుతుంది.
నాశయతి యత్ పాపం సౌ రౌద్రీ సంహితా ద్విజాః తన పశ్యామ్యహం లోకే మార్గమానోపి సర్వదా. ఓ మహామునులారా, ఆ రుద్ర సంహిత నాశనము చేయలేని పాపము లోకంలో ఎంత వెతికినా నాకు కనపడలేదు. కాబట్టి రుద్ర సంహిత అనేది ఉందే, అది పఠించినటువంటి వాడికి ఏ పాపమైనా లేకుండా పోతుంది, సర్వ పాపములను పోగొట్టేటువంటిది. అలా పోకుండా ఉండే పాపం నాకు ఇంకా తెలియలేదు. అంటే భ్రూణహత్య కానీ, ఆత్మహత్య కానీ, బ్రాహ్మణ హత్య కానీ, గోహత్య కానీ, ఇంకా ఏమైనా తల్పములు, ఇంకా చాలా రకాలైన పంచమహాపాతకాలు ఉన్నాయి. అటువంటి పాపములన్నీ కూడా పోతాయి. నాకు తెలియటం లేదు అంతకు మించి ఉన్నటువంటిది ఏదైనా. నాశయత్ పాపం సౌ రౌద్రీ సంహిత ద్విజాః తన్న పశ్యామ్యహం లోకే మార్గమానోపి సర్వదా. శివేనోపనిషత్ సింధుమంధానోత్పాదితాం ముదా కుమారాయార్పితాం తాం వై సుధాం పీత్వా అమరో భవేత్. శివుడు ఉపనిషత్తులు అనే సముద్రమును మధించగా పుట్టిన రుద్ర సంహిత అనే అమృతమును కుమారస్వామికి అర్పించెను. ఆ అమృతమును పానము చేసినవాడు, అనగా రుద్ర సంహితను పఠించినవాడు అమరుడగును. అది వేదములను మధించాడు. మధిస్తే ఏమైంది? ఉపనిషత్తులను అనేటువంటి మహాసముద్రాన్ని మధించాడు పరమాత్ముడు. అలా మధించగా వచ్చినటువంటిది రుద్ర సంహిత. ఆ రుద్ర సంహిత అనేటువంటి అమృతం, ఆ అమృతాన్ని ఆయన ఎవరికి ఇచ్చారు? తన కుమారుడైనటువంటి కుమారస్వామికి ఇచ్చాడు. ఆ అమృతములకు పానము చేసిన వాడు అమరుడగును. వాడు ఇంకా అమరుడు అంటే మరణం లేని వాడు అవుతాడు. శివోపనిషత్ సింధు మంధానోత్పాదితాం ముదా కుమారాయార్పితం తాం వై సుధాం పీత్వా అమరో భవేత్. బ్రహ్మహత్యాది పాపానాం నిష్కృతిం కర్తుముద్యతః మాసమాత్రం సంహితాం తాం పఠిత్వా ముచ్యతే తతః. బ్రహ్మహత్య మొదలగు పాపముల నుండి నిష్కృతిని కోరు వ్యక్తి నెల రోజులు ఆ రుద్ర సంహితను పఠించినచో పాపముల నుండి విముక్తి కలుగును. అందుకనే రోజు రుద్రం చదవమంటారు. రోజు పరమాత్ముడి దగ్గర నమ్మక చమకాలు చదువుకోవాలి. ఇవి రుద్ర సంహితలోనివే. కాబట్టి ఎవరైతే బ్రహ్మహత్య మొదలగు పాపముల నుండి నిష్కృతిని కోరుతుంటారో, పాప భూయిష్టమైనటువంటి పాప పంకిలములన్నీ పోగొట్టుకోవాలని ఎవరైతే అనుకుంటారో వారు కనీసం ఒక నెల రోజులైన రుద్ర సంహితను చదువుకోవాలి. ఎలాగంటే ఈ సంహితను ఒక్కసారి పఠించినచో బ్రహ్మహత్యాది పాపానాం నిష్కృతిం కర్తుముద్యతః మాసమాత్రం సంహితాం తాం పఠిత్వా ముచ్యతే తతః. బ్రహ్మహత్య మొదలైన పాపముల నుండి నిష్కృతిని కోరే వ్యక్తి నెల రోజులు పఠించినచో ఈ రుద్ర సంహితను పాపముల నుండి విముక్తి కలుగుతుంది వాడికి. తర్వాత దుష్ప్రతిగ్రహ దుర్భోజ్య దురాలాపాది సంభవం. చూడండి, దుష్ప్రతిగ్రహ చెడు దానములను పట్టేటువంటి వాడు, దుర్భోజ్య చేయకూడని భోజనములు చేసినటువంటి వాళ్ళు, దురాలాపములు పనికిరాని మాటలు, చెడు మాటలు మాట్లాడేటువంటి పాపములు. పాపం సంకృత్ కీర్తనేన సంహిత సా వినాశయేత్. ఆ యొక్క రుద్ర సంహితను ఎవరైతే సత్కీర్తన చేస్తారో వారి వీటి వలన వచ్చినటువంటి పాపములన్నీ, వీటి వలన అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా, దుష్ప్రతిగ్రహ అంటే చెడు దానములు పట్టడము, దుర్భోజ్యములు చేయకూడని భోజనములు చేయడము, దురాలాపాది చెడు మాటలు మాట్లాడటము, ఇవన్నీ కూడా మహాపాపములు. ఆ పాపములన్నీ కూడా పోతాయి. ఈ సంహితను ఒక్కసారి పఠించినచో దుష్టదానములు స్వీకరించినటువంటి పాపము, తినకూడని ఆహారము తిన్నటువంటి పాపము, మాటలాడకూడని పలుకులను పలికినటువంటి పాపము ఇత్యాది పాపములు నశించును. శివాలయే బిల్వవనే సంహితాం తాం పఠేత్తు యః స తత్ఫలమావాప్నోతి యద్వాచో అపి న గోచరే. చూడండి, ఎవరైతే శ్రాద్ధమునందు
ఆ సంహితను భక్తితో పఠిస్తూ బ్రాహ్మణులకు భోజనము పెట్టునో వాని పితృలందరూ శివుని పరమపదమును పొందెదరు. అది మనకి కొంత టైం ఉంటుంది భోజనం, భక్తులు భోజనం చేస్తున్నప్పుడు. అప్పుడు అన్న సూక్తం కొంతమంది, విష్ణు సహస్రనామాలు కొంతమంది చదువుతుంటారు. అలాగే ఈ యొక్క రుద్ర సంహితను కూడా చదివినట్లయితే ఆ పితృదేవతలను ఎవరినైతే మనం ఆహ్వానించి ఆ రోజున భోజనం పెడుతున్నామో, ఎవరి శ్రాద్ధం పెడుతున్నామో వారు, వారి తండ్రి, వారి తాత ముగ్గురు కూడా వాళ్ళు పరమశివుని యొక్క పదాన్ని పొందుతారు. సంహితాం తాం పఠన్ భక్త్యా యః శ్రద్ధా భోజయేత్ ద్విజాన్ తస్య పితరః సర్వే యాంతి శంభో పరమం పదం. పరమాత్ముడి యొక్క పాదముల యందు ఆ పితృదేవతలు చేరుకుంటారు. చతుర్దశ్యాం నిరాహారో యః పఠేత్ సంహితాంచ తాం బిల్వమూలే శివ సాక్షాత్ సదైవేశ్చ ప్రపూజ్యతే. ఇంకొక విషయం కూడా బ్రాహ్మణులారా, ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి మారేడు చుట్టూ మూలమునందు ఆ సంహితను పఠించునో అట్టి వ్యక్తి సాక్షాత్ శివుడే, దేవతలు కూడా అతనిని పూజిస్తారు. అలాంటి వ్యక్తి శివుడు అవుతాడు, అతని దేవతలు కూడా పూజిస్తారు. చతుర్దశ్యాం నిరాహారో యః పఠేత్ సంహితాం చ తాం బిల్వమూలే శివ సాక్షాత్ సదేవైశ్చ ప్రపూజ్యతే. ఆ విధంగా చతుర్దశి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి మారేడు చెట్టు మూలంలో, మారేడంటే బిల్వబరం, ఆ చెట్టు మూలంలో ఉండి ఈ యొక్క సంహితను, రుద్ర సంహితను పఠిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తి సాక్షాత్ శివుడి కింద అందరూ కూడా పూజిస్తారు. అన్యాపి సంహిత తత్ర సర్వకామఫలప్రదా ఉభే విశిష్టే విజ్ఞేయే లీలా విజ్ఞానపూరితే. దాని యందు కోరిన ఫలములన్నింటినీ ఇచ్చే మరికొన్ని సంహితలు కూడా కలవు. ముఖ్యముగా శివుని లీలను వర్ణించిన 2 సంహితలు గొప్పవి. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? శివపురాణంలో. శివపురాణ పరిచయం కదండి మనకి ఇప్పుడు ఈ యొక్క అధ్యాయం. అంచేత ఈ శివపురాణంలో ఇంకా ఏమున్నాయంటే, కోరిన ఫలములన్నిటినీ ఇచ్చే మరికొన్ని సంహితలు కూడా కలవు. ముఖ్యముగా శివుని లీలను వర్ణించిన 2 సంహితలు చాలా గొప్పవి. అన్యాపి సంహిత తత్ర సర్వకామఫలప్రద ఉభే విశిష్టే విజ్ఞేయే లీలా విజ్ఞానపూర్తి. ఉభే అంటే 2, కాబట్టి ఆ విధంగా చాలా విశిష్టమైనటువంటివి ఉన్నాయి. తదిదం శైవమాఖ్యాతం పురాణం వేద సంహితం నిర్మితం తచ్చివేనైవ ప్రథమం బ్రహ్మ సంహితం. ఈ శివపురాణము వేదంతో సమానమైనదని చెప్పబడును. వేదతుల్యముకు దీనిని ముందుగా శివుడే నిర్మించను. అసలు ఈ శివపురాణాన్ని ఎవరు చెప్పారయ్యా అంటే పరమశివుడే తయారు చేశాడు, నిర్మించాడు. పైగా విద్యేశం చ తథా రౌద్రం వైనాయక మధౌమికం మాత్రం రుద్రైకాదశం కైలాసం శతరుద్రకం. ఇందులో దీని ఇందులో ఈ శివపురాణ పరిచయం కదా. ఇది శివపురాణంలో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటి రుద్ర, సహస్రకోటి రుద్ర, వాయు, ధర్మ సంహితములు అనేటువంటి ఖండములు కలవు. ఇది ఇన్ని ఖండములు ఉన్నాయి దీంట్లో. కాబట్టి తదిదం శైవమాఖ్యాతం పురాణం వేద సంహితం నిర్మితం తచ్చివేనైవ ప్రథమం బ్రహ్మ సంహితం విద్యేశం చ తథా రౌద్రం వైనాయక మధౌమికం మాత్రం రుద్రైకాదశం మధౌమికమాత్రం రుద్రైకాదశం కైలాసం శతరుద్రకం కోటి రుద్ర సహస్రదం కోటి రుద్ర సహస్రాద్యం కోటి రుద్రం తథైవ చ వాయువీయం ధర్మసంగం పురాణమితి భేదతః. కాబట్టి ఇందులో ఇన్ని విధములైనటువంటి ఖండములు ఉన్నాయి. పైగా ఏమిటి ఎన్ని ఉన్నాయో తెలుసా? విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటి రుద్ర, సహస్రకోటి రుద్ర, వాయు, ధర్మ సంహితలు అనే ఖండములు 12 ఖండములు అయ్యాయి. ఖండములు కలవు. పైగా సంహిత ద్వాదశమిత మహాపుణ్యతరామత
తాసాం సంఖ్యాం బ్రువే విప్రాహ శృణుత ఆదరతో అఖిలం. ఈ 12 సంహితలు ఓ మునులారా మహాపుణ్యప్రదములు, ఓ విప్రులారా వాటిలోని సంఖ్యను చెప్పెదను, ఆదరముతో సంపూర్ణముగా వినుడు. ఇప్పుడు చెప్తాను వీటిలో దేంట్లో ఎన్నెన్ని శ్లోకములు ఉన్నాయో చెప్తాను. ఈ యొక్క 12 ఖండముల్లోనూ కూడా ఈ సంహితల్లో విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర వినాయక ఉమా మాతృ సంహితలలో ఒక్కొక్కటికి 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 వెరసి 1,00,000 శ్లోకములు ఈ శివపురాణంలో కలవు. ఎన్నండి? 1,00,000 శ్లోకాలు ఉండాలి. ఇక్కడ చెప్పిన లెక్కకి సరిపోవాలి. కాబట్టి అని చెప్తూ వ్యాసేన తత్తు సంక్షిప్తం 24,000 శైవం తత్ర చతుర్థం వై పురాణం సప్త సంహితం. అయితే వ్యాస భగవానుడు ఏం చేశాడంటే ఈ 1,00,000 శ్లోకముల శివమహాపురాణాన్ని కూడా సంక్షిప్తం చేసి 7 సంహితలు 24,000 శ్లోకములు గల శివపురాణమును నిర్మించాడు. పరమశివుడు చెప్పినటువంటి 1,00,000 శ్లోకముల 12 సంహితలు, ఈయన 7 సంహితలకు కుదించాడు. కుదించి 24,000 శ్లోకములు అంటే గాయత్రి 24 అక్షరాలు. మనకి ముందరే చెప్పారు శివపురాణం చదువుతూ ఉంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క గాయత్రి మంత్రం అవుతుందని, ఒక్కొక్క అక్షరం. కాబట్టి ఈ శివపురాణాన్ని 24,000 శ్లోకములతో నిర్మించాను. పైగా శివే సంకల్పితం పూర్వం పురాణం గ్రంథ సంఖ్యయ 100,000,000 ప్రమాణం పురా సుష్టా సువిస్తృతం. కాబట్టి వ్యాసుడు దాన్ని సంక్షేపం చేసి 7 సంహితలుగా 24,000 శ్లోకములు గల శివపురాణమును నిర్మించను. అది పురాణములలో 4వది. 18 పురాణాల్లో 4వ పురాణము. శివుడు సృష్ట్యాది యందు 100 కోట్ల శ్లోకములతో కూడిన మిక్కిలి విస్తృతమైన ఒకే పురాణమును నిర్మించెను. 100,000,000 ప్రమాణం హి పురా సృష్టౌ సువిస్తృతం. మొట్టమొదటి శివుడు సృష్టించినప్పుడు 100 కోట్ల శ్లోకములు అంటే ఎంత? 100 కోట్ల శ్లోకములు. 100 కోట్లు అంటే 100 కోట్లు, 100 లక్షలు అయితే 1 కోటి. 100 కోట్లు అంటే 100 × 100 10,000 లక్షలు. ఆ విధంగా మిక్కిలి విస్తృతమైన ఒకే పురాణమును నిర్మించను. తర్వాత వ్యస్తేష్టాదశధా చైవ పురాణే ద్వాపరాదిషు 4,00,000 సంక్షిప్తే కృతే ద్వైపాయనాదిభిః ప్రోక్తం శివపురాణం హి 24,000 శ్లోకానాం సంఖ్యయా సప్త సంహితం బ్రహ్మ సంహితం. ద్వాపరాది యుగములలో తర్వాత ద్వాపరాది యుగములలో దానిని కృష్ణద్వైపాయనాది మహర్షులు 4,00,000 శ్లోకములకు కుదించి 18 పురాణ విభాగములు చేసిరి. ఈ 100 కోట్ల శ్లోకములు దానిని 4,00,000 శ్లోకములకు కుదించారు. 4,00,000కి చేసి 18 పురాణాలని నిర్మించారు. వేదతుల్యమైన శివపురాణములు 7 సంహితులకు 24,000 శ్లోకములు కలవు. అది ఇప్పుడు మన ఈ యొక్క వేద స్వరూపమైనటువంటి ఈ మహాశివపురాణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి అని చెప్తూ పరమాత్ముడైనటు ఆ మహాసూతుడు సూతమహాముని విద్యేశ్వరాక్ష తత్రాద్యా రౌద్రీ జ్ఞేయ ద్వితీయక తృతీయ శతరుద్రాక్ష కోటి రుద్రా చతుర్థక. దీని యందు ఈ శివపురాణంలో మొదటిది విద్యేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత, నాలుగవది కోటి రుద్ర సంహిత, పంచమీ చైవ మౌమాఖ్య, షష్ఠీ కైలాస సంహిక, సప్తమీ వాయవీయాఖ్య, సప్తైవం సంహితామతా, ఐదవది ఉమా సంహిత, ఆరవది కైలాస సంహిత, ఏడవది వాయు సంహిత. 7 సంహితలతో కూడినటువంటిది
వేదముతో సమానమైనది, సర్వశ్రేష్టమైనటువంటిది, మోక్షరూప సద్గతి ఇచ్చేటువంటిది, దివ్యమైనటువంటిది అగు శివపురాణం సర్వోత్కర్షగా ఉన్నది. ఇక్కడ ఎన్ని విశేషణాలు చెప్పారో చూడండి. శివపురాణం ఏమిటిట? ఇది వేదముతో సమానమైనది. వేదం అంటే జ్ఞాన భాండాగారం, అంటే సర్వజ్ఞానము ఈ యొక్క శివపురాణంలో ఉన్నది. సర్వశ్రేష్టముకు మోక్షరూప సద్గతిని ఇచ్చినది. అన్నిటికంటే గొప్పది ఏమిటంటే మోక్షం. అటువంటి మోక్షం అనేటువంటి సత్గతిని, గొప్ప మార్గాన్ని, ఆ మార్గం యొక్క లక్ష్యాన్ని చేర్చేటువంటిది అదే మోక్షము, సద్గతి. దివ్యమైనది, పైగా అది మంగళకరమైనది, శోభాయమైనది, సర్వశ్రేష్టకరమైనటువంటిది. ఆ శివపురాణం అన్నిటికంటే సర్వోత్కర్షగా ఉన్నది. సర్వోత్కర్షగా అంటే అన్నిటికంటే శ్రేష్టమైనదిగా ఉన్నది. 7 సంహితలతో కూడిన ఈ శివపురాణమును పూర్తిగా పఠించు వ్యక్తి జీవన్ముక్తుండగును. ఎవరైతే సప్త సంహితం దివ్యం పురాణం శివసంగకం వరీవర్తి బ్రహ్మతుల్యం సర్వోపరి గతిప్రదం. అది సర్వోపరి గతిప్రదం, వాడికి అన్నిటికంటే గొప్పదైనటువంటి స్థితి లభిస్తుంది. ఈ 7 సంహితులతో పూర్తిగా శివపురాణాన్ని ఎవరైతే పఠిస్తారో, ఆ పఠించాలి అనేటువంటి జిజ్ఞాస, పఠించడానికి యోగం కూడా ఉండాలి. భగవంతుడు ఆ యోగం ఇవ్వాలంటే 24,000 శ్లోకాలు చదివే వరకు వీడికి ఏ ఆటంకం రాకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇన్ని స్థితులు ఉన్నాయి. కాబట్టి అలా పఠించినటువంటి వ్యక్తి 24,000 శ్లోకములు కూడా పూర్తిగా పఠించినటువంటి జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే ముక్తుడు అవుతాడంటే వాడికి ఎటువంటి బంధములు ఉండవు. పరోపకారం అవ్వచ్చు, వాడికి బంధములు ఉండవు. అలా ఉంటుంది. అందుకనే నేను ఈ మహాశివపురాణం, అందుకని నాకు తెలియదు, నాకు కోరిక అంతే. 24,000 శ్లోకాలు యథావిధిగా వేదవ్యాసులు రాసినవి చదవాలి, అదే నా కోరిక. చాలామంది పండితులు చెప్పేటప్పుడు వాళ్ళకి చాలా కథ చెప్పి కొన్ని మధ్య నుంచి శ్లోకాలు తీసి చాలా మధ్యలో వెళ్ళిపోతుంటారు. భాగవతం చెప్పేవాడు 9,000 శ్లోకాలు వరుసగా చెప్పేటప్పుడు సప్తాహం చేయలేరు. చాలా రసవత్తరంగా చెప్తారు, అవసరమైనవి చెప్తారు, చాలా శ్లోకాలు వదిలేస్తూ ఉంటారు. కానీ నా యొక్క కోరిక ఏమిటంటే ఈ 24,000 శ్లోకాలను నా నోటితో నేను పలకగలగాలి. నేను నోటితో పలికినటువంటివి నా యొక్క కోశముల యందు నిండిపోవాలి. ఈ కోశములతో నిండిపోయినటువంటిది చిత్తంలో ఉంటుంది. ఈ చిత్తంతో మనం ఈ పంచభూతాత్మకమైన శరీరము కానప్పుడు పట్టుకుపోయేటువంటివి. కాబట్టి ఆ కోరిక నాకు చాలా విపరీతంగా ఉండింది. అందుచేత దాన్ని భగవంతుడు మరి ఏం చేస్తారో తెలియదు, ప్రస్తుతం ఇంతవరకు చదువుకుంటున్నాం. ఈ 7 సంహితులతో కూడిన శివపురాణమును పూర్తిగా పఠించు వ్యక్తి జీవన్ముక్తుండు అగును. పైగా శృతి స్మృతి పురాణేతి హాసాగమ సతాని చ ఏతచ్చివ పురాణస్య అత్యల్పాంకలామపి. శృతి స్మృతి పురాణేతి హాసాగమ సతాని చ ఏతచ్చివ పురాణస్య నార్హంత్యల్పాంకలామపి. అంటే శృతులు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, ఆగమములు వందలాది అయినను ఈ శివపురాణం యొక్క మహిమలో చిన్న అంశమునికైనా సరిపోవు. శివపురాణంలో చాలా చిన్నదైనటువంటి అంశానికి ఈ శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమ వంటివి అన్నీ కూడా సాటి కావు. అంటే ఇది అంత మోక్షదాయకమైనది, జ్ఞానదాయకమైనటువంటిది, అల్పమైన గొప్ప ఫలితమును ఇచ్చేటువంటిది అని. పైగా శైవ పురాణం మమలం శివకీర్తితం తత్వవ్యాసేన శైవ ప్రవణేన సంగృహీతం. ఇది ఈ శివమహాపురాణ విద్యేశ్వర సంహితాయాం ద్వితీయోధ్యాయ అయినటువంటిది శివనిర్మితమైన ఈ పవిత్ర పురాణమును శివభక్తాగ్రగణ్యులకు వ్యాసుడు గ్రహించి మానవాళికి ఉపకారము చేయగోరి సంక్షిప్తము చేశాను. సాటిలేని ఈ పురాణము అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక దుఃఖములను పోగొట్టి సత్పురుషులకు మంగళములు ఇచ్చును. మనం ముఖ్యంగా 3 అంటాం, 3 సార్లు ఓంకారం చేయండి అంటారు, ముఖ్యంగా 3 సార్లు చెప్తున్నానంటారు. ఏదానికైనా 3 చెప్తూ ఉంటారు మనం. కారణం ఇది ఏమిటి? అధిదైవిక, ఆధ్యాత్మిక, అధిభౌతిక.
ఈ 3 స్థితులలోనూ కూడా అని అర్థం. ఎటువంటి దుఃఖములు లేకుండా ఆనందాన్ని ఇస్తుంది. శివనిర్మితమైనటువంటి ఈ యొక్క గ్రంథం శైవ పురాణమమలం శివకీర్తితం తత్వ్యాసేన శైవ ప్రవణేన సంగృహీతం సంక్షేపతః సకల జీవగణోపకారే తాపత్రయఘ్నమతులం శివదం సతాం హి వికైతవో ధర్మ ఇహ ప్రగీతో వేదాంత విజ్ఞానమయ ప్రధాన అమత్సరాంతుర్బుధ వేజవస్తు సతిక్లప్త మత్రైవ త్రివర్గయుక్తం. పైగా ఓ మునులారా, దీని యందు ప్రధానముగా ఉపనిషత్ ప్రతిపాదితమైన మోక్షధర్మ నిర్దిష్టముకు, అది ఉపనిషత్తులో చెప్పబడిన మోక్షధర్మము అది ఇందులో ప్రతిపాదించబడింది. మాత్సర్యము లేని బుద్ధితో విద్వాంసులు తెలియదగిన పరమాత్మ తత్వము, శ్రేష్టముగు మంత్రములు మరియు ధర్మార్థకామములనే పురుషార్థములు కూడా దీని యందు వర్ణింపబడినవి. అది మాత్సర్యము లేనటువంటి బుద్ధితో విద్వాంసులు తెలుసుకోవాలి. విద్వత్తు ఉండగానే సరికాదు, చాలామంది మాత్సర్యంతో చదువుతారు. అలా కాకుండా పరమభక్తితో చదివేటువంటి వాళ్లకు, శ్రద్ధతో చదివే వాళ్ళకు, గౌరవంతో చదివే వాళ్లకు, ఎందుకంటే దీంట్లో దేవుడు కువిమర్శలు చేయడానికే చదివేటువంటి వాళ్ళకి ఇది సరిపోదు అంటదు. దీని యందు పరమాత్మతత్వము, శ్రేష్టముగ మంత్రములు నిర్దిష్టముగా ప్రతిపాదింపబడినవి. ధర్మార్థ కామములనే పురుషార్థములు కూడా దీని యందు ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్షములు అంతే కదా. జన్మ ఎత్తడం తప్పదు, జన్మమెత్తితిరా తప్పదు, ఎత్తాలి. నీ చేతిలో లేదు, నీ చేసిన పాప కర్మల ఫలితాలు అవి. కాబట్టి ఎత్తినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు వాంగ్మయం చెప్తుంది. అలా ప్రవర్తించేటువంటి వాడికి పురుషార్థములు అవసరం. పురుషార్థముల యొక్క మెలకు కలిగి ప్రవర్తించుకోవాలి, ధర్మంగా ప్రవర్తించాలి. మోక్షమే గతి, అదే గతి అంటే చివరి లక్ష్యం అవ్వాలి. దానికోసం అర్థము కామము అవసరం. కామములు ఉంటాయి, తప్పదు. లోకం వర్ధిల్లాలంటే కామం ఉండవలసిందే. కాబట్టి ఆ కామాన్ని ఎలా దాన్ని అనుభవించాలంటే అర్థం కావాలి. అర్థం అంటే మీన్స్, ఉపకరణములు కావాలి. కాబట్టి దాన్ని ధర్మ మార్గంలోనే సంపాదించుకోవాలి, అప్పుడే మోక్షం వస్తుంది. అలాంటి స్థితి రావాలి అనేటువంటిది అంటే దీని ద్వారా మనకు లభ్యమవుతుంది. ఎక్కడ? ఈ శివపురాణమునందు. దీని యందు ప్రధానముగా ఉపనిషత్ ప్రతిపాదితమైన మోక్షధర్మము నిర్దిష్టముగా ప్రతిపాదించబడినది. అది పైగా మాత్సర్యము లేని బుద్ధితో విద్వాంసులు తెలియదగిన పరమాత్మతత్వము, శ్రేష్టముగ మంత్రములు మరియు ధర్మార్థ కామములనే పురుషార్థములు కూడా దీని యందు వర్ణించబడ్డాయి. అయితే యో వై పఠేచ్చ శృణుయాత్ పరమాదరేణ, పరమ ఆదరేణ, గొప్ప ఆదరంతో, భక్తితోటి, శ్రద్ధతోటి ఎవరైతే విన్నా, చదివినా శంభు ప్రియ సహి లభేత్ పరమాంగతిం వై. పురాణములలో శ్రేష్టమైన ఈ శివపురాణములు, ఉపనిషత్తులు యందు, వేదమునందు ప్రతిపాదింపబడిన పరమాత్మ తత్వము గానము చేయబడింది. ఇందులో ఏమిటి ధ్యానం చేయబడింది? పరమాత్ముడు అంటే ఏమిటి, ఎలా ఉంటాడు, ఎక్కడ, తత్ ఏమిటి, తత్ సత్, తత్ సత్. కాబట్టి అది వర్ణించబడింది. దీనిని గొప్ప ఆదరముతో పఠించువాడు శివుని ప్రీతికై పాత్రుడై పరమగతిని పొందును. ఎవరైతే దీనిని పరమ ఆదరముతో అంటే పరమ భక్తితో, పరమ శ్రద్ధతో ఆనందంగా చదువుకుంటాడో అటువంటి వాడికి పరమేశ్వరుడు యొక్క దయ కలుగుతుంది అని చెప్పి శ్రీ శివమహాపురాణములో విద్యేశ్వర సంహిత యందు 2వ అధ్యాయము శివపురాణ పరిచయము ముగిసినది. ఓం తత్సతు. ఏతత్ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణ అరవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.